నిన్న మా బుడ్డోడి అన్నప్రాసన మోపిదేవిలో అయితే జరిగింది. లాస్ట్ టైమ్ మా వాడి నామకరణం కూడా అక్కడే చేశాను. బట్ ఈసారి ముందే అనుకోలేదు. లాస్ట్ మినిట్‌లో డిసైడ్ అయ్యాను అక్కడ చేయాలని. అనుకోవడం వరకు బానే ఉంది. పొద్దున్నే బయలుదేరి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాం. గుడి ఇంకా 500 మీటర్స్ ఉందనగానే నా కాన్ఫిడెన్స్ మొత్తం గాల్లో కలిసిపోయింది. ఒక్కసారి తిరుపతి గుర్తొచ్చింది ఆ జనాల్ని చూసి. ఒక పక్క భయం ఆ క్రౌడ్‌లో పిల్లాడెలా అని, ఇంకో పక్క అన్నప్రాసన ఎలా జరుగుతుందా అని టెన్షన్. కనీసం గుడిలో ఎంటర్ అవ్వడానికి మాకు 10 నిమిషాలు పట్టిందంటే నమ్ముతారా? ఆ క్రౌడ్‌లో తోపులాటకి మా వాడు ఏడుపు కూడా స్టార్ట్ చేసేసాడు. ఎలాగో లోపలికి వెళ్లి పొంగల్ గూడా కంప్లీట్ చేశాను. ఆ పొంగల్ గదిలో అయితే ఒక యుద్ధమే చేసినట్టుంది నాకైతే. ఇక్కడే అసలు టాస్క్ మొదలైంది. పొంగల్ కంప్లీట్ చేశాక పిల్లాడిని తీసుకొని దేవుడి దర్శనానికి వెళ్ళాలి. కనీసం కాలు పెట్టడానికి కూడా సందులేని జనం ఉన్నారు. ఆ టైంలో నేను వాడి సేఫ్టీ ఇంపార్టెంట్ అనుకున్నాను. పిల్లాడిని అమ్మకిచ్చేసి నేను పొంగల్ గిన్నె తీసుకొని దర్శనానికైతే వెళ్ళాను. లోపలికి వెళ్ళే కొద్దీ ఊపిరాడని జనం పసిపిల్లల్ని తీసుకొని చాలా అవస్థలు పడుతున్నారు. కరెంట్ కూడా పోయింది. ఒక్కటే సఫకేషన్. పిల్లల ఏడుపులతో లోపలంతా దద్దరిల్లిపోతోందసలు. ఒక పక్క మా వాడిని తీసుకురాకపోవడం మంచిదయిందని మనసులో అనుకుంటున్నాను కానీ, ఆ పిల్లల ఏడుపులు చూస్తుంటే టెంపుల్ మేనేజ్‌మెంట్ మీద పిచ్చి కోపం వచ్చింది నాకైతే. అలాంటి మేనేజ్‌మెంట్ నార్మల్ పీపుల్ కూడా చేస్తారు. వాళ్ళకి ఎంప్లాయీస్‌గా రిక్రూట్ చేసుకొని జీతాలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనిపించింది నాకు. నా కళ్ళ ముందే చూస్తుండగానే ఇద్దరు మనుషులు కళ్ళు తిరిగి పడిపోయారు. ఎంత పిలిచినా కనీసం వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వలేదు. చాలా దారుణం అనిపించింది నాకైతే వాళ్ళ బిహేవియర్ ఆ రోజు. అలాంటి పరిస్థితుల్లో దర్శనం పూర్తి చేసుకొని మొత్తానికి బయటపడ్డాను. లోపలున్నంత సేపు నాకు ఇంకొక టెన్షన్ ఏంటంటే 1 వరకే అన్నప్రాసన చేస్తారు. తర్వాత పంతులు గారు వెళ్ళిపోతారు. మళ్ళీ 4కి స్టార్ట్ చేస్తారని చెప్పారు. ఎలాగో బయటపడ్డానురా దేవుడా అనుకున్నాను. ఇక్కడ చూస్తే ఫోటోగ్రాఫర్స్ కూడా లేరు ఫోటోస్ తీయడానికి. ఉన్నది ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్. అతనే అందరి దగ్గరికి తిరుగుతున్నాడు. పంతులు గారు ఎట్ ఎ టైమ్ ఒక 10 మెంబర్స్‌కి చేస్తున్నారు. అతనే కొన్ని పిక్చర్స్ క్లిక్ చేశాడు. బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఆ పిక్చర్సే కదా మనకి ఫుల్ టైమ్ ఉండే మెమరీస్. అక్కడ కార్యక్రమం జరగాలి అనే దైవ నిర్ణయం. నాకు దాని గురించి ఏం బాధ లేదు. బట్ ఆ టెంపుల్ మేనేజ్‌మెంట్‌తో మాత్రం నేను ఫుల్లీ డిసప్పాయింటెడ్ అసలు. ఇది మొత్తంలో నేను సంతోషపడిన విషయం ఏంటంటే, మా వాడు వాడి కార్యక్రమాన్ని అస్సలు ఏడవకుండా హ్యాపీగా చేసుకున్నాడు. అదొక్కటే నాకు బా అనిపిచ్చింది. ఏం పట్టుకుంటాడని మేమంతా చాలా ఎక్సైటింగ్‌గా వెయిట్ చేసాం గానీ, వాడు ఎక్కడ పడుకోబెడితే అక్కడే పడుకొని పోయాడు పాపం. ఆ ఒక్క పూతకి అలిసిపోయాడు వాడు చెప్పాలంటే. మొత్తానికి ఎప్పటికో పాక్కుంటూ వెళ్లి ముందు బంగారం పైన, తర్వాత భగవద్గీత పైన తల అయితే పెట్టాడు. ఇంతే వీడియో. బాయ్.